దాడులు మంచిగా మన మీద ప్రజలు ఐడావిషయంలో మీ అందరికీ కూడా తెలుసు, నిన్న మొన్న జరిగినటువంటి సంఘటనలు, తీవ్రంగా నిన్న జరిగినటువంటి సంఘటన ఒక శాసనసభ్యుడు నా ఇంటి మీదకి వచ్చి జెండా ఎగరేస్తా నాకు చెప్పకుండా ఒక మీడియా ద్వారా, ఒక పత్రిక ద్వారా సవాలుగా మాట్లాడినటువంటి తీరు నేను చూశాను. 11 గంటలకి మీరు రాకపోతే నేను మీ ఇంటికి 12 గంటలకు వస్తానని చెప్పా. హారతితో స్వాగతం పలికి బీఆర్ఎస్ పార్టీకి తీసుకెళ్తా ఉన్నటువంటి మనిషి ఇంటికి వెళ్ళే క్రమంలో పోలీస్ బందోబస్తు పెట్టి నన్ను, మా కార్యకర్తల్ని ఇంటికి వెళ్ళే కార్యక్రమంలో పూల కుండీలతో మమ్మల్ని కొట్టి, రాళ్లతో కొట్టి, పూల కుండీలతో రాళ్లతో కొట్టి జరిగినటువంటి సంఘటన మీ అందరూ కూడా కళ్ళారా చూశారు. మా దగ్గర విజువల్స్ కూడా క్లారిటీగా ఉన్నాయి. అబద్ధపు ప్రచారాలు, అసత్యపు ప్రచారాలు చేసి మా మీద కేసులు పెట్టిన విధానం, అరెస్ట్ చేసి బెయిల్ తీసుకోవాల్సిన పరిస్థితి, జడ్జి గారి ముందు హాజరుపరిచే పరిస్థితులు నేను అన్నీ కూడా జరిగినాయి. 11 గంటలకు వస్తా అన్న మనిషి రాకపోతే 12 గంటలకు వస్తా అని చెప్పిన నేను వెళితే కనీసం ఒక చీటర్తో సమవుజీతో పెట్టుకోలేదనే బాధపడ్డా. వాడు మా పార్టీకి వచ్చి పార్టీని భ్రష్టు పట్టించాడు. ఈరోజు ప్రాంతీయ విభేదాలు కూడా తీసుకొచ్చాడు. ఆంధ్ర, తెలంగాణ, రాయలసీమ అనే విభేదాలు సృష్టించే కార్యక్రమంలో కీలక పాత్ర మీ మీడియా ద్వారానే సృష్టించాడు. ఆనాడు మా ముఖ్యమంత్రి గారు ఏ ప్రాంతం వాళ్ళకైనా కాళ్ళలో ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అనే భావనతో కలుపుకుపోయినటువంటి పరిస్థితి, అన్ని రంగాల్లో కలుపుకుపోయినటువంటి పరిస్థితిని విచ్ఛిన్నం చేసే విచ్ఛిన్న శక్తులని పక్కన పెట్టుకొని, కొంతమంది ఎమ్మెల్యేలను కూడా పక్కన పెట్టుకొని మీడియా సమావేశంలో ప్రాంతీయ విభేదాలు తీసుకొచ్చిన విషయం మీ అందరికీ కూడా తెలుసు. అది ఆ శాసనసభ్యుడి స్టాండా, పార్టీ స్టాండా, పార్టీ అధ్యక్షుడి స్టాండా అనేది నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం కేసీఆర్ గారి మీద, నా సహచర శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, మిత్రులు శాసనసభ్యుల మీద ఉన్నదన్న విషయాన్ని నేను గుర్తు చేస్తా ఉన్నాను. చాలామంది సీనియర్ శాసనసభ్యులు ఉన్నారు, మిత్రులు శ్రేయభిలాషులు ఉన్నారు. ఎవరు ఎప్పుడు కూడా ఈ 10 ఏళ్లలో ఇలాంటి వ్యాఖ్య రానివ్వలే. ఒక చీడ పొరుగులాగా 2.5 సంవత్సరాల పార్టీలో చేరి ఎమ్మెల్సీ తీసుకొని మాయమాటలు చెప్పి మా మిత్రుడు ఈటెల రాజేంద్ర గారు 2 చోట్ల నిలబడితే 2వ చోట కాన్సన్ట్రేషన్ చేయలేక
ప్రజల ముందు ఎవరిని అడ్డం పెట్టుకొని నువ్వు గెలిచావు అన్న విషయం నీకు తెలుసు. సమవుజ్జి కాకపోయినా నీ వాదనకి సమాధానం చెప్పాలనే ఉద్దేశంతో నేను వచ్చా. నువ్వు చేతగాని వాడివని అర్థమైంది. నేను పార్టీతో తెలుసుకుంటా, నీతో వ్యక్తిగతంగా దేనికైనా సవాల్. పార్టీతో కాదు. పార్టీ అంటే గౌరవం, కేసీఆర్ గారు అంటే నాకు గౌరవం. కానీ ఇటువంటి చీటర్లు పక్కన చేయటం మూలన పార్టీ నాశనం అవుతుంది అనే విషయం పార్టీ పెద్దలు గమనించాలి. ఉదాహరణకి నిన్న పోలీస్ స్టేషన్ ముందు పోలీస్ అధికారులనే తోసి దుర్భాషలాడి తిట్టే కార్యక్రమంలో హరీష్ రావు గారే బయటకు లాగి పక్కకు దోసినటువంటి సందర్భం కూడా మీరంతా కూడా కళ్ళారా చూశారు. ఇటువంటి పరిస్థితుల్లో ఆ పార్టీ స్టాండ్ అనేది స్టాండ్ కోసం ఎదురు చూస్తా. దాని మీద చక్కటి సమావేశాన్ని పెట్టి నిర్ణయం తీసుకొని ముందుకు సాగుతాం. క్యూ న్యూస్ ఛానల్లో పనిచేయటకు అనుభవం గల సీనియర్ వీడియో ఎడిటర్స్ కావాలను సంప్రదించవలసిన నెంబర్ 8688926084. qnewsads@gmail.com ను సంప్రదించండి. లైక్ చేయండి.